నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఏంటి ఎంతవరకు వెళ్ళింది మహిళా కమిషన్ స్పందించిన తీరు? అలాగే మరలా ఇప్పుడు అసలు శివాజీ గారి విషయం పక్కకెళ్ళింది. ఆ మ్యాటర్ అంతా రకరకాల యూటర్న్స్ తీసుకుంటోంది. ఎవరెవరో రకరకాల వ్యక్తులు వచ్చి స్పందిస్తూ ఉన్నారు, వాళ్ళ వెర్షన్స్ తెలియజేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే, నా అన్వేష్ అనే ఒక యూట్యూబర్, పాపులర్ యూట్యూబర్, అందరికీ కూడా బాగా ప్రపంచ యాత్రికుడు అని ఒక పేరుంది ఆయనకి. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు సీతా అమ్మవారి గురించి, ద్రౌపది గురించి మాట్లాడడము, అలాగే మొన్న గరికపాటి గారి గురించి ఏవో కట్ చేస్తాను ఆ పార్ట్స్ అది ఇది అని అనడం. సో ఇవన్నీ ఎట్లా తీసుకోవచ్చు అసలు? ఇప్పుడు నా అన్వేష్ కి సంబంధించి సబ్స్క్రైబర్స్ కూడా ఆల్మోస్ట్ 10 lakhs అబో ఎంతో ఇది కొట్టేశారు. సో మీరేమంటారు? ఇప్పుడు మహిళా రిపోర్ట్లు కొట్టారా? రిపోర్ట్ కొట్టారు. ఓకే. ఇప్పుడు ఈ మొత్తం టాపిక్ లో మొదటిగా మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న తర్వాత శివాజీ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళాడు. మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మహిళా కమిషన్ దగ్గర మాట్లాడిన తర్వాత మరి లోపల ఏం మాట్లాడుకున్నాడో, వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగారో, ఈయన ఏం చెప్పారో అది మనకి పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఆయన బయటకు వచ్చి చెప్పింది ఏంటి అంటే, నేను ఒక 2 పదాల గురించి నేను ముందే సారీ చెప్పేశాను, అయినా కానీ నన్ను రమ్మన్నారు, వచ్చాను, కానీ నా పైన కుట్ర జరిగింది అని చెప్తున్నాడు. అంటే ఈ కుట్ర చేసిన వాళ్ళు ఎవరైతే కుట్ర చేయాలనుకున్నారో, చేశారని ఈయన అనుకుంటున్నాడో, వాళ్ళు ఏమైనా చెప్పారా ఇలా మాట్లాడు అని? వాళ్ళు అలా మాట్లాడు అంటేనే నేను మాట్లాడాను అని చెప్తున్నాడా? అలాగే ఆడపిల్ల నిధి అగర్వాల్ వేసుకున్న డ్రెస్ సరిగా వేసుకోకపోవటం వల్లనే లులు మాల్లో జరిగింది అని ఈయన చెప్పింది కరెక్టా? సమంతకు జరిగింది కరెక్టా? వాళ్ళు ఇబ్బంది పడ్డారు అని మాట్లాడుతున్నాడు తప్పితే ఎవరి వల్ల ఇబ్బంది పడ్డాడు, వాళ్ళకి ఈయన ఏం చెప్పాడు అనేది ఎక్కడా లేదేంటి? ఇప్పుడు వాళ్ళు బాధపడ్డారు, వాళ్ళ కన్నీళ్లు తుడిచావు, బాగుంది, సంతోషం. కానీ ఈ కన్నీళ్ళకి కారణమైన వాళ్ళని నువ్వేమి మాట్లాడకపోతే నువ్వేమి సొసైటీ గురించి మాట్లాడే వ్యక్తివి? నువ్వు ఈ మాత్రం మాట్లాడలేని వాడివి, నువ్వు అసలు మైక్ పుచ్చుకొని నీతులు, ధర్మసూత్రాలు, ధర్మ పన్నాలు చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు? ఈ రోజుకి నువ్వు ఆ రోజు కంటే ఈ రోజు ఇంకా ఎక్కువ దోషివి. నువ్వు మహిళా కమిషన్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా నీ బుద్ధి మారలేదు, నీ మనస్తత్వం, నీ తీరు మారలేదు అంటే ఎలా అర్థం చేసుకోవాలి నిన్ను అసలు? ఇది కదా అసలు బాధాకరమైన విషయం. నిన్ను ఎవరన్నా కుట్ర చేసి మహిళా కమిషన్ పంపించారా? కుట్ర చేశారోనే కదా ఆయన అంటున్నారు. అదే అంటున్నాడు, జరిగింది, నేను నన్ను నా వెనకమాల జూమ్ మీటింగులు పెట్టుకున్నారు అని మాట్లాడతాడు. అసలు వీళ్ళందరూ కలిసి నీతో మాట్లాడిచ్చారా చెప్పు? నువ్వంత పప్పెట్వా? నువ్వంత తోలుబొమ్మవా చెప్పు? నువ్వు మాట్లాడాక దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారా? లేదు అనుకుంటే నిన్ను మాట్లాడమని ఇలా ప్రొవోక్ చేశారా? లేకపోతే నిధి అగర్వాల్కి సమంత బాధపడినందుకు గాను నేను ఇదంతా మాట్లాడితే ఇదంతా ఇంత కష్టం వచ్చింది కాబట్టి అసలు ఆ ఇద్దరే కారణం అంటావా నువ్వు? ఏంటి అసలు నీ భావజాలం ఏంటి, నీ మనస్తత్వం ఏంటి, నీ ఆలోచన విధానం ఏంటి? ఇప్పటి వరకు అర్థం కాల. నేను వచ్చి 30 ఏళ్ళు అయింది, నేను ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలేదు, ఇవన్నీ ఎవరికి కావాలి? ఇప్పుడు నువ్వు ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చావు, ఆల్రెడీ ఉన్న సిద్ధాంతమే దాన్ని ఇంకొంచెం మెరుగులు పెట్టి మాట్లాడావు. అది ఏంటి? సమాజంలో జరిగే అత్యాచారాలకి, అకృత్యాలకి ఆడవాళ్ళ వస్త్రధారణే కారణము అని కొంతమంది మాట్లాడిన పిచ్చి కూతలకి నువ్వు ఊతమిచ్చినట్టు మాట్లాడావు. ఇంతకుముందు ఇంకొంతమంది కూడా మాట్లాడి ఉన్నారు ఇట్లాంటి పిచ్చివాగుడు. దానికి సమాధానంగా చాలా చాలా చెప్పాలని చూసాము, చెప్పాము. ఒక ఆమె అయితే బెంగళూరులో ఎగ్జిబిషన్ కూడా పెట్టింది. దాదాపు 82 నుంచి 85% మంది వస్త్రధారణ చుడీదారులో, చీరలో ఉన్నాయి. ఎవరు? అత్యాచార బాధితులు. వాళ్ళందరి డ్రెస్సులు సేకరించి ఎగ్జిబిషన్ పెట్టింది. మంచి బట్టలు వేసుకున్న వాళ్ళని 82%, 85% మంది ఈ బట్టలు వేసుకుంటే వస్త్రధారణ కారణం అని అంటారేంటి మూర్ఖుల్లారా అని చెప్పి. మరి ఇంకెంతకంటే ఏం కావాలి అసలు? నువ్వెందుకు బట్టలు సరిగా వేసుకోకపోతే అబ్బాయిల వల్ల అదే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పావు? అంటే ఆయన వెర్షన్ ని పబ్లిక్ గాని ఆయన గాని ఎట్లా అంటున్నారు అంటే అర్థమైంది చెప్తున్నాను.
బట్టలు పూర్తిగా వేసుకుంటేనే ఇన్ని జరుగుతూ ఉన్నాయి గదా! మీరిలా యేసుకుంటే ఇంకా ఇది పెరిగే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండమ్మా అన్నాను అని జెప్పేసి ఆయన అంటున్నారు. అవును. కరెక్టే. దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు అసలు నువ్వు అడ్రెస్ చేయాల్సింది మగ పిల్లల్ని ఇక్కడ. హ్మ్. ఇలా ఇలా బట్టలు సరిగా వేసుకోకపోతే మేమేమైనా చేస్తాము అనే మగ పిల్లల్ని నువ్వు అడ్రెస్ చేయాల్సింది. ఎందుకంటే చట్టాలు ఆ విధంగా ఉన్నాయి. ఎవరికైనా చట్టాలే కదా శిరోధార్యం. అవును. ఇవాళ మనం ఒక వీడియో చేస్తాం. నేను మాట్లాడాలనుకున్నది నేను మాట్లాడతాను. మీరు అడగాల్సింది అడుగుతారు. టెలికాస్ట్ అయిపోతది. మరి దానికి నోటీసులు వస్తే మీరు సమాధానం చెప్తున్నారా లేదా? ఏం బేస్ చేసుకుని వాళ్ళు నోటీసులు పంపిస్తున్నారు మీకు? చట్ట ప్రకారమే పంపిస్తున్నారు కదా! అవును. దానికి మీరు సమాధానం వాళ్ళని ఇంకెప్పుడు చెయ్యమనో, లేకపోతే మేము మార్చుకుంటామనో, లేకపోతే ఇంకోటో కాదు మా ఉద్దేశం అది కాదనో ఏదో ఒకటి మీరు చెప్తున్నారు కదా! హ్మ్. అంటే ఒక చట్టం అనేది ఇక్కడ ఉండబట్టే కదా మిమ్మల్ని అడగగలుగుతుంది. మరి దాని గురించి కదా మీరు చెప్పాలి. హ్మ్. ఆడపిల్లల డ్రెస్సుల గురించి ఎందుకు మాట్లాడతారు మీరు? సరే, హ్మ్. ఈ దేశంలో ఆడపిల్లలకి బట్టలు శుభ్రంగా వేసేస్తారు మీరు. పైనుంచి కింద దాకా అవసరమైతే బురకాలు కూడా వేసేద్దాము. మరి ఇదే అబ్బాయిలు వేరే దేశాలకు వెళ్తున్నారు చదువుకుంటానికి. అక్కడ వాళ్ళకి కూడా మీరు బురకాలు వేసేస్తారా? ఇదే అలవాటు ప్రకారం బట్టలు లేని అమ్మాయిల్ని వేధించి మీరు బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి నేను చేశాను అని చెప్పి సరే కేసులు కూడా పడలేదు, ఎస్కేప్ అయిపోయారు అనుకుందాం వాళ్ళు. వేరే దేశం వెళ్ళారు. ఇక్కడ అలవాటు చొప్పున అక్కడ కూడా చేశారు. మరి అక్కడ పరిస్థితి ఏంటి? మీరు ఇక్కడ నేర్పాల్సింది ఇక్కడ. హ్మ్. కరెక్షన్ జరగాల్సింది ఇక్కడ. అందుకని నువ్వు వాగిన వాగుడికి, నువ్వు చెప్పిన సమాధానాలకి ఎక్కడ పొంతన కుదరట్ల. అందుకని నీ ఆలోచన తీరు మార్చుకో. హ్మ్. అంతేగాని నా మీద కుట్ర చేశారు అని మొసలు కన్నీరు గారిస్తే ఎవరన్నా అమాయకులు నీ మాటలు నిజమనుకుంటారేమో గాని వేరే ఏమీ కాదు. సరే ఆయన సంగతి పక్కన పెడదాం. హ్మ్. ఇక పోతే నా అన్వేషణ ఇదొక ఎక్స్‌ట్రీమ్ కేసు. హ్మ్. వీడంత గబ్బు ఇంకొకళ్ళు లేరు. వాడు పైగా నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు అని చెప్పి పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చేసి పెట్టాడు. ఇప్పటిదాకా ఎంత గబ్బు చేయొచ్చో అంత గబ్బు చేశాడు. వేరే దేశాలు వెళ్ళటం, అక్కడ తెలుగు రాని అమ్మాయిల దగ్గర వాళ్ళతోటి మాట్లాడటం, ఆ మాటలన్నీ రికార్డ్ చేయటం, వాళ్ళ చేత బూతులు మాట్లాడించటం, అవన్నీ రికార్డ్ చేసి మన ఇండియాలో టెలికాస్ట్ అయ్యేటట్లుగా రిలీజ్ చేయటం. హ్మ్. ఇక్కడ ఉన్న ఈ యువత అవి చూసి మైమరిచిపోయి వాడి వీడియోలకు బానిసలైపోయారు నిజానికి. ఇలా బానిసలైన వాళ్ళే ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి మనస్తత్వం ఉంటేనే అవి చూస్తారు, అవి చూస్తేనే ఈ మనస్తత్వం పెరుగుతుంది. ఇది ఒక విష వలయం అనమాట. ఈ విషవలయంలో నుంచే వాళ్ళు అమ్మాయిలు ఎక్కడ కనిపిస్తే అక్కడ కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాడొచ్చి అమ్మాయిలు మీకేం పర్వాలేదు, మీరు అసలు ఇప్పేసుకుని తిరగండి అని చెబుతున్నాడు. నేను కూడా చూస్తా అంటున్నాడు. నేను కూడా చూస్తాను, ఆనందిస్తాను అన్నాడు. ఆ, అంటే ఎంత ఓపెన్ గా ఉంది. ఎంత ఎలా పైగా వాడు ఏదో కొన్ని ఫ్రూట్స్ ఏవో పట్టుకొచ్చి అసలు ఇంత డిస్గస్టింగ్ అనుకోలే నేను అసలు. పైగా ఈ వీడియోలన్నీ నేను డైరెక్ట్ గా చూడలే, నాకు ఎవరో పంపించారు దీని మీద అవును. మాట్లాడండి అని పంపించారు. అవును. పంపిస్తే అవి చూస్తుంటే ఆ చూసే క్రమంలో ఆ వచ్చిన బూతులు వింటుంటే నా 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 హెల్పర్ కూడా ఏంటమ్మా మీరు ఇట్లాంటివి చూస్తున్నారేంటి అని అడిగింది. అవును అనేస్తారు వాళ్ళకి. నా సిగ్గుపోయింది ఒక రకంగా. ఇంకా అమ్మాయి ఓపెన్ గా అడిగింది కాబట్టి చెప్పానమ్మా జరిగింది ఇది, ఎందుకని దీని మీద మాట్లాడమని నాకు పంపించారు అంటే అసలు అడగకుండా అమ్మగారు అయ్యో పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తుందని ఎవరికైనా చెప్తే అవును. అంత దరిద్రంగా ఉన్నాయి అవి. వాడు ఇప్పుడు ఇదంతా ఆలీబాబా 40 దొంగల వ్యవహారం అన్నమాట. వ్యవహారం ఎవరెవరో ఏందేందో దాన్ని తీసుకొని టాపిక్ ని తీసుకొని ఇది చేస్తున్నారు. అంటే ఇప్పుడు అతనికి మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళొచ్చాక కూడా బుద్ధి రాలేదు అంటే అసలు శివాజీని ఏమనుకోవాలి? ఇలాంటి శివాజీకి ఇవాళ ప్రజా మద్దతు ఉందంట. ప్రజా మద్దతు ఎందుకుంది అంటే శివాజీ కరెక్టా, అనసూయ కరెక్టా అనేసరికి 95% శివాజీ వైపు వచ్చారు. ఎందుకంటారు మేడం? అదే అర్థం కావట్లేదు. ఇదే 95% దేనికి వచ్చారు? ఇప్పుడు దేశంలో ఉన్న వాళ్ళందరూ ఓటింగ్ లో పాల్గొనలేదు కదా. ఈ పాల్గొన్న వాళ్ళ మాటలే వేదాంతం అనుకుంటే ఎట్లా, సిద్ధాంతం అనుకుంటే ఎట్లా? అసలు మహిళల పైన జరిగే అత్యాచారాలకి కారణాలేంటి అని జస్టిస్ వర్మ గారు, రిటైర్డ్ జడ్జి గారు ఒక పెద్ద పుస్తకమే రాసి పెట్టారు. ఆయన కంటే తెలివైన వాళ్ళు వీళ్ళందరూ.
ఇప్పుడు మనం ఒక సమస్యని 360 డిగ్రీస్ చూడగలిగితేనే మనకి సరిగా అర్థమవుతుంది. అందుకని ఈ ఇలాంటి తెలిసి తెలియని వాళ్ళు, పాపులారిటీ పిచ్చున్న వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళ మార్కెట్‌ని పెంచుకోవాలని చేసే చేష్టలకి హ్మ్. సమాజం బలివ్వాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. అవును. దాని నుంచయితే సమాజాన్ని మట్టుకు కాపాడాల్సిన అవసరం మీడియా పైన ఉన్నది. దట్టు ఎవరి లిమిట్‌లో వాళ్ళైతే ఉండాలి మేడం. అంటే ఎంత చూపించాలి, ఎంతుండాలి, ఎవరి ఇష్టాలున్నా గూడా ఆ బోర్డర్స్ దాటకుండా ఉంటే అసలు ఈ ఇష్యూసే రావు ఎప్పుడు గూడా. అబ్బాయిలైనా, మీరు అమ్మాయిలైనా, యువతైనా, మీరు యాక్టర్స్ అయినా. ఇష్యూస్ రావు అనుకోవటానికి వీల్లేదు. హ్మ్. ఎందుకంటే కొంతవరకు వస్తూనే కంట్రోల్‌లో ఉంటాయి. ఉంటాయి గదా! మన దేశంలో నేను హ్మ్. డే 1 నుంచి చెప్తుంది, మనకి ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ లేదు. హ్మ్. జెండర్ సెన్సిటివిటీ లేదు మన దగ్గర. హ్మ్. కాబట్టే ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి. మనం ఆ 2 తీసుకొస్తే ఇయన్నీ తగ్గిపోతాయి. అవును. చూడాలి మేడం. ఫైట్ అయి అయితే జరుగుతుంది జెండర్ దీనికోసం సెన్సిటివిటీ మనం మీద అన్నట్టు. ప్రయత్నం చేయాల్సిందే తప్పితే, లాఠీ ఉంది పూజ చేయడానికా? అమ్మాయిలు టైట్ బట్టలేసుకున్నారు కాబట్టి మీ ఇష్టం రా అబ్బాయిలు రెచ్చిపోండి. హ్మ్. మీరు మగాళ్ళురా బుజ్జి అంటే ఎళ్లి జైల్లో కూర్చుంటారు. ఇంతకంటే అంతే. నేను చెప్పగలిగింది ఏమి లేదు. అంతేలెండి. థాంక్ యూ మ్యామ్.